మీ మనసులను చెరుపబడి, అంటే వాడి యొక్క బోధ, వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క అభిషేకము, వాని యొక్క వర్తమానము మనస్సులను మారుస్తుంది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందినటువంటి, పరిశుద్ధతలోనికి వచ్చిన, పవిత్రురాలుగా తీర్చబడిన సంఘము యొక్క మనసు మీద వాడు యుద్ధము ప్రకటిస్తాడు. దేవుని కొరకు నియమించబడిన, నిర్ణయించబడిన ఆ కన్యకైన సంఘము యొద్దకు వాడు వస్తాడు. వాడు వాక్యం ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. వాక్య సంఘం ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. ఆమేన్. దేవుని కుమారులు ఎక్కడుంటే వాడు అక్కడ ఉంటాడు. ఎందుకు? నిజమైన ఆరాధనను జరగకుండా ఆటంకపరచటానికి, ఆ ప్రధానమైనటువంటి ఆ గొప్ప స్థితిని పోగొట్టి అంధత్వానికి, పాతాళానికి నడిపించడానికి వాడు కుయుక్తులు పన్నుతాడు. గ్లోరీ. కనుక ఈ రాత్రి మీ మనస్సులు ఎలా ఉన్నాయి? మీ మనస్సులను వాడు చెరుపుతున్నాడా? వాడు మీ మనస్సులను చెడగొట్టాడా? ఎందుకంటే వాడు శరీరాన్ని చెడగొట్టడానికి మునుపుగా, హృదయాన్ని చెడగొట్టడానికి మునుపుగా నీ మనస్సును చెడగొడతాడు. నీ ఆలోచనకు దెబ్బతీస్తాడు. నీ ఆలోచన అంతా మారిపోయేటట్టు చేస్తాడు. దేవుని కొరకు నిలబడినటువంటి నిన్ను దేవుని సన్నిధిలో నిలబడకుండా పడగొట్టేస్తాడు, కోలగొట్టేస్తాడు. హల్లెలూయా. కనుక వాక్యమైనటువంటి వధువు, వాక్యపు వధువు ఎన్నడూ పడిపోదని కాలమిక ప్రవక్త అన్నాడు. ఎన్నడూ ఎందుకు పడిపోదు? పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పడగొట్టే బోధలే ఎక్కువగా ఉన్నాయి. పడగొట్టే మనుషులే బయలు వెళ్ళారు. ఇప్పుడు మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళితే, ఆ మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. లోకములో ఉన్న దేవుని పిల్లల యొద్దకు అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన నిజమైన సంతానం యొద్దకు అబద్ధము బయలుదేరింది. ప్రవక్త అంటే ప్రవచించువాడు, వాక్యమును బోధించువాడే ప్రవక్త, వాక్యమును బయలుపరచువాడే ప్రవక్త. కనుక ఇప్పుడు వాక్యం ఎవరి యొద్దకు వచ్చింది? కాలములో సంఘము యొద్దకు. ఏ సంఘము యొద్దకు? ఎఫెసు మొదలుకొని స్వర్ణ లవదోకే వరకు ప్రవక్తలు బయలుదేరారు. ఎక్కడ వాక్యం ఉందో, ఎక్కడ వాక్యపు వధువు ఉందో, అక్కడక్కడికి అనేకులు బయలుదేరారు, అబద్ధ ప్రవక్తలు. కనుక నిజమైన ప్రత్యక్షతలో ఉన్న వాక్యపు వధువైన ఆ విశ్వాసి, దేవుని సంబంధమైన ఆ విశ్వాసి, దేవుడు తనకిచ్చిన పరిశుద్ధాత్మనే వరముతో అతను తన యొద్దకు వచ్చినటువంటి ఈ అబద్ధ బోధను, ఈ అబద్ధ బోధతో వచ్చిన ఆ మనుషుడను, ఈ అబద్ధముతో వచ్చినటువంటి ఆ వర్తమానికుణ్ణి, ఆ బోధకుణ్ణి నువ్వు కనిపెట్టాలా. నీకెందుకు పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు దేవుడు? నీ యొద్దకు ఏ ఆత్మతో ఆ మనుషుడు, ఏ బోధతో ఆ మనుషుడు నీ యొద్దకు వచ్చాడు, నీకేం బోధిస్తున్నాడు, అతను నీకేం బయలుపరుస్తున్నాడు, అతను నీకేంటి సంగతులను వివరిస్తున్నాడు అనేది నువ్వు గమనించాలా. నువ్వు ప్రతి ఆత్మను నమ్మే వ్యక్తివిగా ఉండకూడదు. ఇప్పుడు వధువంటే ప్రతి వాక్యము చెప్పే పాస్టర్ని నమ్మకూడదు. వాక్యపు విశ్వాసి, కారేసుకొచ్చిన ప్రతి పాస్టర్ని నమ్మచ్చా?
సైకిల్ వేసుకొచ్చిన ప్రతి పాస్టర్ నమ్మొచ్చా? చేతికి సంచి తగిలించుకొచ్చే ప్రతి పాస్టర్ని ఇప్పుడు నిజమైన వాక్యపు విశ్వాసి, ప్రత్యక్షత కలిగిన వాక్యపు విశ్వాసి నమ్మొచ్చా అంటే నమ్మకూడదు. బుల్లెట్ వేసుకొచ్చే పాస్టర్ నమ్మొచ్చా? తన యొక్క దీన స్థితిని, తన యొక్క గొప్ప స్థితిని నీకు చెప్పేటువంటి ఆ సేవకుణ్ణి లేక పాస్టర్ని లేక బోధకుణ్ణి, ఆ వర్తమానికుని నువ్వు నమ్మొచ్చా? వాక్యం చెబుతుంది, ప్రతి ఆత్మను నమ్మక. ఆత్మ అనగా ఆ వచ్చిన వ్యక్తి మీద ఒక ఆత్మ ఉంటుంది. నువ్వు ఎవరినైతే పాస్టర్ గారు అని అంటున్నావో, నువ్వు ఎవరినైతే సువార్థికుడని అంగీకరిస్తున్నావో, నువ్వు ఎవరినైతే ఉపదేశకుడని ఒప్పుకుంటున్నావో, నువ్వు ఎవరినైతే కాపరని అనుకుంటున్నావో, నువ్వు ఎవరినైతే అపోస్తలుడని అనుకుంటున్నావో, ఆ వ్యక్తుల మీద వారికి ఒక అభిషేకము కలిగిన ఆత్మ ఉంటుంది. ఆత్మ అంటే ఒక అభిషేకం ఉంది. ఆ అభిషేకమే ఆత్మ ఉంది. ఈ ఆత్మ పరలోకము నుండి ప్రధానత్వాన్ని నిలుపుకోలేక పడగొట్టబడిన ఆత్మలు ఉన్నవో లేవో నువ్వు తెలుసుకోవాలా. నువ్వు తెలుసుకోవడానికే ఆది అపోస్తుల బోధ ద్వారా పరిశుద్ధాత్మనే వరమును, వాక్యమనే వధువుకి ప్రభువు యేసుక్రీస్తు బహుమానముగా ఇచ్చాడు.